హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. బాబు, అమ్మాయి వెలికి ఉంగరం తొడగండి అని పంతులు గారు విశ్వకి ఉంగరం ఇవ్వగానే విశ్వ వైషు వేలికి ఉంగరం పెట్టకుండా జానుని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. జానుతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. నాయనా, ముహూర్త సమయం దాటిపోతుంది, అమ్మాయి వేలికి ఉంగరం పెట్టు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. ఇక దాంతో విశ్వ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటి బావా ఆలోచిస్తున్నావు అని చెప్పి వైషు అడుగుతూ ఉంటుంది. ఒరే విశ్వ, అమ్మాయి వేలికి ఉంగరం పెట్టరా అని చెప్పి త్రివేణి చెప్తూ ఉంటే ఇక విశ్వ వైషు వేలికి ఉంగరం పెడతాడు. అయ్యా విజేంద్ర వర్మ గారు, ఇంతటితో నిశ్చితార్థం పూర్తయిపోయింది, ఇక పెళ్లి పనులు మొదలు పెట్టుకోండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అమ్మా, నాకు చిన్న పనుంది, చూసుకొని వస్తాను అని చెప్పి విశ్వ టెన్షన్గా వెళ్తూ ఉంటాడు. ఒరే విశ్వ, ఆగరా, కాసేపు ఆగు అని చెప్పి త్రివేణి పిలుస్తూ ఉంటుంది. బావా ఆగు బావా అని చెప్పి వైషు కూడా పిలుస్తూ ఉంటుంది. ఇక ఎవరి మాటలను వినిపించుకోకుండా విశ్వ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఖచ్చితంగా ఇన్ని రోజులు ఇంట్లో ఉంది జానువే. జాను కాబట్టే నేను జానుని ఎక్కడ చూశానని తప్పించుకొని వెళ్ళిపోయింది. ఖచ్చితంగా జాను ఇక్కడే ఎక్కడో ఉంటుంది, ఎంతో దూరం వెళ్ళుండదు అని చెప్పి విశ్వ మనసులో అనుకొని జాను కోసం వెతుకుతూ ఉంటాడు. జాను, ఎక్కడున్నావు జాను, నాకు కనిపించు జాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు జయనందన్ కూడా జాను ఫోటోని చూసుకుంటూ, జాను నువ్వు ఎక్కడ ఉన్నా సరే వెతికి పట్టుకుంటాను అని చెప్పి మనసులో అనుకొని వెంటనే కార్ స్టార్ట్ చేస్తాడు. దారిలో కనిపించిన ప్రతి ఒక్కరికి జాను ఫోటోని చూపించి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక మరోవైపు విశ్వ జాను కోసం వెతుకుతూ ఉంటాడు. జాను ఎక్కడికి వెళ్ళుంటుంది, ఎటువైపు వెళ్ళుంటుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. దేవుడా, జాను ఎక్కడ ఉన్నా సరే నాకు కనపడేలా చెయ్యి అని చెప్పి విశ్వ మనసులో అనుకుంటాడు. ఇక అప్పుడే జాను ఆటో దిగుతూ విశ్వకి కనిపిస్తుంది. విశ్వ, జాను జాను అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. ఇక జాను విశ్వాని చూసి, విశ్వ వచ్చేశాడు, నేను విశ్వకి కనిపించకూడదు అని చెప్పి మనసులో అనుకొని చాటుగా వెళ్ళి దాక్కుంటుంది. ఇక విశ్వ కారు దిగి జాను కోసం వెతుకుతూ వెళ్తూ ఉంటాడు. ఇక జాను ఎవరికి కనిపించకుండా చాటుగా దాక్కొని ఉంటే విశ్వ వెనుక నుంచి వెళ్ళి జాను భుజంపై చెయ్యి వేసి జాను అని చెప్పి అనటంతో జాను వెనక్కి తిరిగి చూసి ఎదురుగా ఉన్న విశ్వాని చూసి టెన్షన్ పడుతూ, నేను జానుని కాదు బానుని అని చెప్పి విశ్వ గుర్తుపట్టకుండా ముసుగు కప్పుకుంటాడు. లేదు, నువ్వు నా జానువే అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. నేను జానును కాదని చెప్తున్నాను కదా, నా పేరు బాను అని చెప్పి జాను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వు జానువి కాదా, నిజం చెప్పు అని చెప్పి విశ్వ అంటూ ఉంటే ఎన్నిసార్లు చెప్పాలి, పరేషాన్ చేస్తున్నావేంటి, నేను జానుని కాదు బానుని అని చెప్పి చెప్తూ ఉంటుంది. సరే, నువ్వు జానువి కాదు కదా అని చెప్పి విశ్వ కావాలనే రోడ్డు మీదకి వెళ్తూ ఉంటాడు. ఎదురుగా వెహికల్ వస్తూ ఉంటుంది. ఆ వెహికల్ విశ్వని గుద్దబోతూ ఉండగా జాను పక్కకి లాగేస్తుంది. నువ్వు జానువి కాదు కదా అని చెప్పి విశ్వ అంటూ ఉంటే ఇక జాను విశ్వ చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి, నేను జానునే అని చెప్పి అంటూ ఉంటుంది. జాను అని చెప్పి విశ్వ జానుని గట్టిగా హగ్ చేసుకుంటాడు. ఇన్ని రోజు నీ కోసం ఎంతలా వెతికానో తెలుసా, ఎంత బాధపడ్డానో తెలుసా అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. అయినా నీకేదైనా సమస్య వస్తే పంచుకోవడానికి నీ తల్లిదండ్రులు ఉన్నారు, తులసి అక్క ఉంది, వాళ్ళకి నీ సమస్యను అర్థమయ్యేలా చెప్పొచ్చు కదా. సరే, వాళ్ళు బాధపడతారు అనుకుంటే ప్రాణ స్నేహితుణ్ణి నేనున్నాను కదా, కనీసం నాకైనా చెప్పొచ్చు కదా జాను అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. ఏమని చెప్పను విశ్వ, అండగా ఉండాల్సిన భర్తే రాక్షసుడయ్యానని చెప్పనా, నా భర్త అంత దుర్మార్గుడు లేడని చెప్పమంటావా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. జాను, నువ్వు ఎన్ని చెప్పినా సరే నువ్వు తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు. విశ్వ ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాలేదు. నా తల్లిదండ్రులు సేఫ్గా ఉండాలన్నా నేను చచ్చిపోవటమే కరెక్ట్ అనుకున్నాను, అందుకే ఆ దుర్మార్గుడి నుంచి దూరంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలనుకున్నాను అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. చేసావులే కానీ ఘనకార్యం, పద ఇంటికి వెళ్దాం అని చెప్పి విశ్వ జానుని తీసుకొని కారులో వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు జయనందన్ జాను ఫోటోని రోడ్డు మీద కనిపించిన వాళ్ళందరికీ చూపించి ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక అలా జయనందన్ జాను కోసం సిటీ అంతా వెతుకుతూ ఉంటాడు. అప్పుడే జయనందన్కి
కారులో వెళ్తున్న విశ్వ కనిపిస్తాడు. ఆ కారులో వెళ్తుంది విశ్వగాడిలా ఉన్నాడు. విశ్వగాడి పక్కన ఎవరో అమ్మాయి కూడా ఉంది. ఆ అమ్మాయి జానువే అయి ఉంటుందా? విశ్వగాడి పక్కన కూర్చొని వెళ్ళేది జానువే, డౌటే లేదు అని చెప్పి జయనందన్ మనసులో అనుకొని విశ్వ వెళ్తున్న కారుని ఫాలో అవుతూ ఉంటాడు. ఇంకా విశ్వ కార్ స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇంకా జయనందన్ కూడా విశ్వ కంటే స్పీడ్గా కార్ డ్రైవ్ చేసి విశ్వ కారు కంటే ముందుకు వెళ్ళి జయనందన్ కారుని విశ్వ కారుకి అడ్డుగా పెట్టి కారులో నుంచి బయటికి దిగుతాడు. ఇక జైని చూసిన జాను టెన్షన్ పడుతూ ఉంటుంది. జాను, నువ్వు కంగారు పడకు, ఆ జై సంగతి ఏంటో నేను చూసొస్తాను అని చెప్పి విశ్వ జయనందన్ కారు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఏయ్, ఏంటి కారు అడ్డుగా పెట్టావు అని చెప్పి విశ్వ జయనందన్ని అడుగుతూ ఉంటాడు. నీతో పని పడిందిరా అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు. నాతో పని పడిందా? ఏంటది అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు. నువ్వు కారులో ఎవరో అమ్మాయిని తీసుకెళ్తున్నావు, ఆ అమ్మాయి నా జానువేనా అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు. జానువా? జానువా? జాను నా కారులో ఎందుకు ఉంటుంది అని చెప్పి విశ్వ టెన్షన్ పడుతూ తడబడుతూ ఉంటాడు. నీ టెన్షను నీ తడబాటు తెలుస్తుంటే కారులో ఉంది జానువేనని అర్థమైంది. మర్యాదగా నా జానుని నాతో పంపించేసేయ్ అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. జాను, నువ్వు చేసే దుర్మార్గాలు తట్టుకోలేక నిన్ను వదిలి వెళ్ళిపోవాలనుకుంది. అలాంటి జాను నా దగ్గర ఎందుకు ఉంటుంది అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. నీ కారులో ఉంది జాను అని నాకు తెలుసు, జానుని ఎలా బయటికి తీసుకురావాలో కూడా నాకు తెలుసు అని చెప్పి జయనందన్ పాకెట్లో ఉన్న గన్ను తీసి విశ్వకి గురి పెడతాడు. జాను కారులో ఉంది నువ్వేనని నాకు తెలుసు, నువ్వు మర్యాదగా కారు దిగి నా దగ్గరికి రా, లేదంటే ఈ విశ్వ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని చెప్పి జయనందన్ జానుని బెదిరిస్తూ ఉంటాడు. ఇక కారులో కూర్చున్న జాను జయనందన్ని చాటుగా చూస్తూ, ఆ దుర్మార్గుడికి నేను ఇక్కడున్నానని తెలిసిపోయినట్టుంది, అందుకే విశ్వకి గన్ను గురి పెట్టేశాడు అని చెప్పి జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. నా వల్ల విశ్వ ప్రాణాలు పోకూడదు, విశ్వకి వాళ్ళ అమ్మ నాన్న అంటే చాలా ఇష్టం, విశ్వ పైనే వాళ్ళ అమ్మ నాన్న కూడా ప్రాణాలు పెట్టుకున్నారు, అలాంటి విశ్వకి ఏమైనా అయితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేవను అని చెప్పి జాను మనసులో అనుకుంటూ ఉంటుంది. జాను, నీకే చెప్పేది, కారులో ఉంది నువ్వేనని నాకు తెలుసు, మర్యాదగా కారు దిగు అని చెప్పి జయనందన్ అంటూ ఉంటే ఇక జాను టెన్షన్ పడుతూ కారు దిగుతుంది. జాను ఇలా రా, లేదంటే వీడి తలలోకి బుల్లెట్ దిగిపోతుంది అని చెప్పి జయనందన్ జానుని బెదిరిస్తూ ఉంటాడు. ఇక జాను టెన్షన్ పడుతూ జయనందన్ దగ్గరకు వెళ్తుంది. జాను, నువ్వు వెళ్ళిపో జాను, ఈ దుర్మార్గుడి నుంచి దూరంగా వెళ్ళిపో, వీడు నన్ను ఏమీ చేయలేవడు అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. ఏంటి, వెళ్ళిపోతుందా? వెళ్ళిపోతే ఎక్కడ ఉన్నా కూడా వెతికి పట్టుకుంటాను అని చెప్పి జయనందన్ చెప్తూ ఉంటాడు. నువ్వు ఇంత రాక్షసుడువని జానుకు తెలియబట్టే నీ నుంచి శాశ్వతంగా దూరం అవ్వాలనుకుంది, ఇంకా నువ్వు మారలేదారా అని చెప్పి విశ్వ జయనందన్ని అంటూ ఉంటాడు. జాను, నా పైన కోపంతో నువ్వు సముద్రంలో దూకావనుకున్నానే, కానీ ఈ విశ్వగడి మీద ప్రేమతో విశ్వగడి దగ్గరికి రావటం కోసం ఇదంతా చేశావని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావురా, నీకు పిచ్చి పట్టిందా? విశ్వ మీద నాకు ప్రేమ ఉండటం ఏంటి? విశ్వ నేను బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా కూడా నమ్మటానికి నా చెవిలో పూలు లేవు జాను. విశ్వ నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు కూడా విశ్వాన్ని ప్రేమించబట్టే నువ్వు నా నుంచి తప్పించుకొని ఈ విశ్వగాడి దగ్గరకు వచ్చావు అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. ఫూలిష్గా మాట్లాడుకో, అక్కడ విశ్వకి నిశ్చితార్థం కూడా జరుగుతుంది, విశ్వ నన్ను ప్రేమించడం ఏంటి అని చెప్పి జాను అంటూ ఉంటుంది. జాను, వీడితో మాటలనవసరం, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో జాను అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. ఇక జాను పారిపోబోతూ ఉండగా జయనందన్ విశ్వాని పక్కకు నెట్టేసి జాను మెడ మీద చెయ్యి పెట్టి, జాను, నా నుంచి తప్పించుకొని పారిపోతావా? ఎక్కడికి పోతావు? ఇక నువ్వు ఎక్కడికి పోలేవు, రా, నాతో రా అని చెప్పి జయనందన్ జానుని బలవంతంగా మెడ మీద చేతులు వేసి లాక్కెళ్తూ ఉంటాడు. దుర్మార్గుడా, వదలరా, వదులు అని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఎవరు జాను దుర్మార్గుడు? నిన్ను ప్రాణంగా ప్రేమించిన నేను దుర్మార్గుడినా అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. ఇక నా నుంచి నువ్వు తప్పించుకోలేవు, నిన్ను పంజరంలో చిలుకను బంధించినట్టు ఇంట్లోనే బంధించి జాగ్రత్తగా కాపలా కాస్తాను జాను అని చెప్పి జయనందన్ జానుని లాక్కుని వెళ్తూ ఉంటాడు. జాను, జాను అని చెప్పి విశ్వ అంటూ ఉంటాడు. విశ్వ, వెళ్ళరా, వెళ్ళు, నీకోసం ఇంటి దగ్గర ఆంటీ అంకుల్ ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి జాను విశ్వకి చెప్తూ ఉంటుంది. చా,
అనవసరంగా జాను తన దారి తను చూసుకునేది. నేను అనవసరంగా వెళ్ళి జానుని వెతికి తీసుకొస్తున్నాను. జాను నా దగ్గర ఉండటం వల్లే ఆ జయగడికి దొరికిపోయింది అని చెప్పి విశ్వ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు కనిష్క చెంపపై సిద్ధు లాగిపెట్టి కొట్టడంతో బసవరాజు, ఒరే సిద్ధు, కనిష్కను కొట్టావేంట్రా, పాపం కనిష్క అని చెప్పి అంటూ ఉంటాడు. దీన్ని కొట్టడం కాదు చంపేయాలి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. అంత తప్పు కనిష్క ఏం చేసింది అని చెప్పి నీలాంబరి అడుగుతూ ఉంటుంది. స్కెచ్ ఆర్టిస్టుతో తులసి బొమ్మ గీయమని చెప్పటం నా కళ్ళారా చూశాను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఇలాంటి దాన్ని మీరు ఇంట్లో ఉంచాలని చూస్తున్నారు. ఇది పాము లాంటిది, పాముకు పాలు పోసినా కూడా కాటు వేస్తుంది. ఇది కూడా అంతే, మనం ఎంత మంచిగా చూసినా కూడా దీని బుద్ధి మారదు. దీన్ని ఇప్పుడే ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను అని చెప్పి సిద్ధు కనిష్క మెడపట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.